ఒక్కసారి ఊహించుకోండి, క్లౌడ్లో వందలాది వర్చువల్ మషీన్లను ఒక్కొక్కటిగా క్లిక్ చేసి సెటప్ చెయ్యాలంటే అబ్బా, ఆ ఆలోచనే చాలా అలసటగా ఉంది కదూ. సరే, ఆ మాన్యువల్ శ్రమకు ఇక స్వస్తి చెప్పే టైమొచ్చింది. ఈ విశ్లేషణలో మనం అజ్యూర్ విఎంలను వేగంగా, ఖచ్చితంగా, ఇంక చెప్పాలంటే చాలా తెలివిగా ఎలా ఆటోమేట్ చేయాలో చూద్దాం. ఇక ఈ ప్రయాణం మొదలుపెడదామా? సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా ఈ క్లిక్కులతో అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత క్లౌడ్తో నేరుగా మాట్లాడ్డం అంటే కమాండ్ లైన్ గురించి తెలుసుకుందాం. అక్కడనుంచి బ్లూప్రింట్లు వాడి చివరికి కోడ్తోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎలా నిర్మించవచ్చో చూస్తాం. అన్నింటికన్నా చివర్లో ఏ పనికి ఏ సాధనం పర్ఫెక్ట్గా సరిపోతుందో మనకొక క్లారిటీ వస్తుంది. మామూలుగా చూస్తే మౌస్తో క్లిక్కులు చేయడం చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఒక్క సర్వర్ విషయం కాదు, 100 సర్వర్లు కావాలంటే అప్పుడే అసలు చిక్కు మొదలవుతుంది. ఆ సవాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. నిజమే, ఈ ప్రశ్న చాలా ముఖ్యం. అజ్యూర్ పోర్టల్లోకి వెళ్ళి ఒక వర్చువల్ మెషీన్ను సెటప్ చేయడం 10 నిమిషాల పని అంతే. కానీ అదే పని 100 సార్లు చెయ్యాలంటే, 1000 సార్లు చెయ్యాలంటే అక్కడే సమయం, శ్రమ, ఇంకా ముఖ్యంగా తప్పులు జరిగే ప్రమాదం ఇవన్నీ మొదలవుతాయి. అవును, అజ్యూర్ పోర్టల్ స్టార్ట్ చేయడానికి చాలా బావుంటుంది, కాదన్లేం. కానీ ఒకేలాంటి 100 సర్వర్లను సెటప్ చేసేటప్పుడు ప్రతి క్లిక్, ప్రతి సెట్టింగ్ ఎంత సమయాన్ని తీసుకుంటుందో ఆలోచించండి. అంతకన్నా ముఖ్యంగా మనుషులం కదా, ఎక్కడో ఒకచోట ఒక చిన్న సెట్టింగ్ మార్చడం మర్చిపోతే మొత్తం తేడా కొట్టేస్తుంది. అందుకే మనం క్లిక్లను దాటి ఆలోచించాలి. అయితే ఇక ఆటోమేషన్ వైపు మన మొదటి అడుగు వేద్దాం. క్లౌడ్తో మనం నేరుగా మాట్లాడగలిగితే ఎలా ఉంటుంది? అదే కమాండ్ లైన్ టూల్స్ చేసే పని. అవేంటో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, అజ్యూర్ సిఎల్ఐ, పవర్ షెల్ ఈ రెండూ చేసేది ఒకటే పని, ఒక వర్చువల్ మెషీన్ను సృష్టించడం. కానీ వాటి దారులు వేరు. సిఎల్ఐ అనేది లైనెక్స్, మ్యాక్, విండోస్ ఇలా ఏ ప్లాట్ఫామ్ మీదైనా పనిచేస్తుంది, చాలా ఫ్లెక్సిబుల్. అదే పవర్ షెల్ అయితే ముఖ్యంగా విండోస్ అడ్మినిస్ట్రేటర్లకు పెద్ద పెద్ద స్క్రిప్ట్లు రాయడానికి ఒక వరం లాంటిది. రెండూ శక్తివంతమైనవే. ఏది ఎంచుకోవాలనేది వాళ్ల సౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్లోకి వెళ్దాం. అంటే ఏంటంటే, ఒక ఇల్లు కట్టడానికి బ్లూప్రింట్ ఎలాగో మన సర్వర్లను నిర్మించడానికి ఈ కోడ్ కూడా అలాంటిదే. ఒక్కసారి బ్లూప్రింట్ రెడీ అయితే దాన్ని వాడి ఒకేలాంటి 100 ఇళ్లైనా కట్టొచ్చు కదా. అజ్యూర్లో ఈ బ్లూప్రింట్లనే మనం ఆర్మ్ టెంప్లేట్స్ అంటాం. ఇవి జేసన్ ఫైల్స్ రూపంలో ఉంటాయి. జేసన్ అంటే ఏంటో తెలుసా? ఒక రకంగా డిజిటల్ వంటకం, రెసిపీ లాంటిది. ఆ రెసిపీని వాడి ఒకే రుచితో 100 వంటలైనా ఎలా చెయ్యొచ్చో అలాగే ఈ టెంప్లేట్తో ఒకే కాన్ఫిగరేషన్తో 100 సర్వర్లైనా సృష్టించవచ్చు. ప్రతిసారీ ఒకే ఫలితం, తప్పులకు ఆస్కారమే లేదు. ఈ టెంప్లేట్లతో పనిచేయడం చాలా సింపుల్. మొదట మన బ్లూప్రింట్ అంటే టెంప్లేట్ ఫైల్ను రాసుకుంటాం. తర్వాత విఎం పేర్లాంటివి మార్చడానికి వీలుగా పారామీటర్లు సెట్ చేస్తాం. ఇక చివరగా ఆ టెంప్లేట్ని రన్ చేస్తే చాలు, మనకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిసారీ ఒకేలా రెడీ అయిపోతుంది. ఆర్మ్ టెంప్లేట్లు కేవలం అజ్యూర్కు మాత్రమే అయితే, టెరాఫార్మ్ అనేది ఒక యూనివర్సల్ ప్లేయర్ లాంటిది. అంటే ఇది అజ్యూర్, AWS, గూగుల్ క్లౌడ్ ఇలా ఏ క్లౌడ్తోనైనా పనిచేస్తుంది. ఇది హెచ్సిఎల్ అనే సింటాక్స్ను వాడుతుంది. ఒక్కసారి టెరాఫార్మ్ నేర్చుకుంటే చాలు, ఏ క్లౌడ్లోనైనా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించేయొచ్చు. చూడండి, ఇప్పుడివరకు మనం కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కట్టాం, బాగుంది. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించే కోడ్నే మన అప్లికేషన్లో ఒక భాగంగా చేసేస్తే ఎలా ఉంటుంది? అదే మనం చూడబోయే నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన స్థాయి. అయితే ఇంత కాంప్లెక్సిటీ నిజంగా అవసరమా? ఖచ్చితంగా అవసరం. కొన్నిసార్లు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డైనమిక్గా ఉండాలి. అంటే మన అప్లికేషన్ లాజిక్ను బట్టి కొత్త సర్వర్లు వాటంతటా అవే పుట్టాలి, పనైపోయాక వాటంతటా అవే మాయమైపోవాలి. అలాంటి అద్భుతాలు చెయ్యాలంటే ఈ పద్ధతి తప్పనిసరి. అజ్యూర్ క్లయింట్ ఎస్డికే అనేది డెవలపర్ల కోసం అజ్యూర్ ఇచ్చిన ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిది. అజ్యూర్తో సంక్లిష్టంగా మాట్లాడే పనిని ఇది చాలా తేలిక చేస్తుంది. దీనివల్ల డెవలపర్లు తమకు బాగా తెలిసిన C#, పైథన్, జావా లాంటి భాషల్లోనే అజ్యూర్ రిసోర్స్లను పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు.
ఈ కోడ్ స్నిప్పెట్ను ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే అప్లికేషన్నే స్వయంగా ఒక వర్చువల్ మెషిన్ను తయారు చేస్తోంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు అప్లికేషన్ చేతిలో ఒక సాధనంలా మారిపోయింది. ఇది ఆటోమేషన్లో అత్యున్నత స్థాయి నియంత్రణ అని చెప్పొచ్చు. సర్వర్లను సృష్టించడమనేది కథలో మొదటి భాగం మాత్రమే. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. వాటిని సృష్టించిన తర్వాత వాటిని ఆరోగ్యంగా, సురక్షితంగా, ఇంకా సమర్థవంతంగా మేనేజ్ చేయడం ఎలా? ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. విఎం ఎక్స్టెన్షన్స్ అనేవి చిన్న చిన్న హెల్పర్ అప్లికేషన్స్ లాంటివి. ఒక విఎం రన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక దానిలో ఏదైనా సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చెయ్యాలన్నా లేదా సెట్టింగ్స్ మార్చాలన్నా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకు ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చెయ్యడం లాంటి పనులను ఇవి చూసుకుంటాయి. ఇక అజ్యూర్ ఆటోమేషన్ అనేది మనకొక పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. రోజూ చేసే బోరింగ్, రిపీటేటివ్ పనులన్నింటినీ దీనికి అప్పగించవచ్చు. దీనివల్ల మనకు సమయం ఆదా అవ్వడమే కాదు, మనుషులు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా ఆస్కారమే ఉండదు. అజ్యూర్ ఆటోమేషన్లో ముఖ్యంగా 3 విభాగాలున్నాయి. ప్రాసెస్ ఆటోమేషన్ అనేది ఏదైనా ఈవెంట్ జరిగితే దానికి తగ్గట్టుగా స్పందిస్తుంది. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తుంది. ఇక అప్డేట్ మేనేజ్మెంట్ అనేది అన్ని విఎంలకు అవసరమైన సెక్యూరిటీ ప్యాచ్లను, అప్డేట్లను కరెక్ట్ టైంకి అందిస్తుంది. ఇది చాలా మందికి బాగా నచ్చే ఫీచర్, ఆటో షట్డౌన్. రాత్రిపూట లేదా వీకెండ్స్లో వాడకంలో లేని విఎంలను ఒక షెడ్యూల్ ప్రకారం ఆటోమేటిక్గా ఆపేయొచ్చు. అనవసరంగా నడిచే ప్రతి నిమిషం మన డబ్బులు వృధా అయినట్టే కదా. ఈ ఫీచర్ ఆ వృధాను పూర్తిగా అరికడుతుంది. సరే, మనం ఇప్పటిదాకా చాలా సాధనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒక చోట పెట్టి చూద్దాం. ఏ పనికి ఏ ఆయుధం వాడాలో నిర్ణయించుకునే సమయం వచ్చేసింది. ఈ టేబుల్ మన గైడ్ లాంటిది. చూడండి, కొత్తగా మొదలుపెడుతున్నారా? అయితే అజ్యూర్ పోర్టల్ మీ బెస్ట్ ఫ్రెండ్. పదే పదే చేసే పనులున్నాయా? సిఎల్ఐ లేదా పవర్ షెల్ వాడండి. ఒకేలాంటి పెద్ద పెద్ద ఎన్విరాన్మెంట్లు కావాలా? అప్పుడు ఏఆర్ఎం లేదా టెరాఫార్మ్ గురించి ఆలోచించండి. లేదు, అప్లికేషన్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రోల్ ఉండాలనుకుంటే ఎస్డీకేలు మీ దారి. అంతే, చాలా సింపుల్. మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీలక విషయమేంటంటే ఆటోమేషన్కు ఒకే ఒక సరియైన మార్గమనేది లేదు. అజ్యూర్ మనకొక శక్తివంతమైన టూల్కిట్ను ఇస్తోంది. మన పనికి, మన టీంకి ఏది సరిపోతుందో ఆ సాధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా మనదే. సరే, ఈ విశ్లేషణను ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించే ఈ బోరింగ్ భారాన్ని ఆటోమేషన్ మోస్తున్నప్పుడు మనకు మిగిలిన ఆ సమయం, ఆ శక్తితో మనం తర్వాత సృష్టించబోయే అద్భుతమేంటి? ఒకసారి ఆలోచించండి.